ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల పరిధిలో ఇటీవల అధిక వర్షాలకు గోదావరి వరద నీరు చేరి పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ నేతలు ఆ ప్రాంతాలలో పర్యటించారు. గోదావరి వరదలకు నష్టపోయిన ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ముచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. పంట వేసిన తర్వాత సరిగ్గా ఖాతా పూత చేతికి వచ్చేటువంటి టైంలో గోదావరి వచ్చి దాన్ని ముంపుకు గురి చేయటం జరిగింది. ఫలితంగా ఇప్పుడు ఆ కుటుంబం వీధిన పడ్డది. రైతు పెంటయ్య 5 ఎకరాలు కూడా కౌలుకు తీసుకొని చేయటం జరిగింది. కాబట్టి ఆ రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. అధికారులు పరిశీలన చేసి పంట నష్టపోయినటువంటి ఈ రైతుని ఆదుకొని ఆయనకి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇదేదో పంట నష్టం అని అన్నప్పుడు మానవతా దృక్పథంతో అధికారులు కూడా ఆలోచించి అతను చాలా పేద రైతు, అది ఇక పంట చేతికి వస్తుంది. మామూలుగా అయితే 3 పంటలు చేతికి వచ్చేది. మళ్ళీ ఇప్పుడు అదంతా దుక్కి చేసి మళ్ళీ అది సాగులోకి తీసుకురావాలంటే అతను చాలా ఖర్చు అవుతుంది. ఇప్పటికే దాదాపు 1 లక్ష రూపాయలు దాని మీద పెట్టుబడి పెట్టున్నాడు. ఇవాళ పంట చేతికి కొత్తదానుకున్నటువంటి ఆశతో ఉన్నటువంటి తరుణంలో ఈ విపత్తు రావడం వల్ల గోదావరి ముంపు గురయ్యి మొత్తం పచ్చిసీన అంతా కూడా నాశనం అయిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు తక్షణమే వచ్చి దాన్ని పరిశీలన చేసి పరిశోధన చేసి ఆ రైతుని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాపుకొచ్చింది కుందేటి భద్రమ్మ, కాపుకొచ్చింది. చెట్ల కాయలు కూడా ఉన్నాయి. 1 లక్ష రూపాయలు అయింది ఖర్చు. మరి ఇంకా గవర్నమెంట్ ఏమన్నా ఇస్తే మళ్ళీ వేసుకుందాం. అగో నిన్న కూడా బోరగం పడిపోయి అప్పు తెచ్చుకొని కొట్టాయని కాడ ఇత్తనాలు మరి ఎండగాస్తే మళ్ళీ మొలవు వేసుకుంటున్నాం. 5 ఎకరాలు సొంత కవులే. కౌలు ఎంత కట్టారు? కవులు 1 లక్ష, ఎకరం 20,000 పెట్టుబడి కాకాయి. పెట్టుబడి కాకాయి 3 లక్షలు ఖర్చు అయింది. కౌలు ముందే ఇచ్చారా? కవులు ముందే. మరి ఇప్పుడు కౌలు తగ్గియరు. మళ్ళీ ఏమన్నా వచ్చినా కూడా వాళ్ళ అకౌంట్లో పడతాయి. వాళ్ళకి ఇచ్చిందాకా మనకి ఏమీ లేదు. కౌలు రైతు పరిహారం ఏమైందంటే రైతు పట్టాదారు అకౌంట్లో. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామంలో ఉన్నాము. మీ పేరు? భద్రమ్మ. కుందేటి భద్రమ్మ, కృష్ణ. ఈ దంపతులు ఇద్దరు కలిసి 5 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి చేను వేశారు. పత్తి మొక్కలు పెట్టారు. అవి ఏపుగా ముందుకు వస్తున్నాయి, పూత పూస్తున్నాయి. ఖాతాలు కూడా దగ్గరకు వచ్చినటువంటి టైంలో అకాల వర్షం కారణంగా వచ్చినటువంటి గోదావరి, ఈ గోదావరి వల్ల బ్యాక్ వాటర్ వల్ల వచ్చినటువంటి ఏరియాలో ఉన్న మొత్తం పొలాలు పట్టినాయి. ముఖ్యంగా వీళ్ళు బాగా పేద రైతులు. వాళ్ళు కష్టం చేసి మరీ కౌలుకు తీసుకొని ఈ భూమి సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ మాటలు వింటా ఉంటే హృదయ విదారకరంగా ఉంది. ఇప్పటికే 3.5 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. మరి ఇప్పుడు ఎవరు ఆదుకునే పరిస్థితి లేదు. ఉన్న కాడికి అప్పులు సప్పులు తీసుకొచ్చి పెట్టాము. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి బాధపడుతున్నారు. అందుకోసం సిపిఎం పార్టీ బృందం మొత్తం పంట పొలాలను పరిశీలన చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రైతాంగం కోరారు. మేము కూడా సిపిఎం పార్టీగా కలెక్టర్ గారిని అట్లాగనే రెవెన్యూ అధికారులని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు పేదవాళ్ళు, ఇట్లా అనేక మంది రైతులు మొత్తం ఈ పంట నష్టపోయినటువంటి అన్ని పొలాలని యంత్రాంగం వచ్చి పరిశీలన చేసి ఈ పంట నష్టాన్ని అంచనా కట్టాలి. రెండోది, ఇక్కడ నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలి. ఇప్పుడు వీళ్ళు 5 ఎకరాల బిట్టుకి మొత్తం కౌలు కానీ ఇప్పుడు పెట్టుబడి కానీ 3.5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. చక్కగా పూతతోని ఖాతాతోని ముందుకు వస్తున్నది. ఇక పర్వాలేదు అని ఆనందపడుతున్నటువంటి తరుణంలో ఈ విపత్తు వల్ల మొత్తం పట్టేసినటువంటి అవసరం ఉంది. పంట అంతా నాశనం అయిపోయింది. అందుకోసం అధికారులు, ప్రభుత్వం మానవతా దృక్పథంతో మొత్తం పొలాలని పరిశీలన చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి. మాగాడి కూడా పట్టిందండి. అది ఆడొకరు 5 ఎకరాలు మాగాడి తీసుకున్నాం, 5 ఎకరాలు మెట్ట తీసుకున్నాం. అది కౌలేనా? అది కవులే. అది కాదే అంతా కవులే. మా సొంతం మాకు 1 ఎకరంన్నరే ఉంది. చిన్నగా దిప్పు అటు ఆ బీడు పొలాలు అది వెనక
మీరంతా పట్టిందే కదా, అది వేరు. అది పంట పొలం అక్కడ కూడా ఉంది, ఇంకో అక్కడ పంట పొలం కూడా ఉంది, మొత్తం పట్టేసింది కదా. ఏం లేదమ్మా, మేము ఈ మా బత్త వెంకటేశ్వర్లు పార్టీ సెక్రటరీ అని చెప్పాడు, చెప్తే నేను కొత్తగూడెం వచ్చాను.